నేను కొంతమందిని చూశానండి, కోపం వస్తేనండి చేతులు గట్టిగా గోడకేసి టప 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 కొట్టేసుకుంటుంటాడు. ఎందుకు? చేతులు ఎవరిచ్చారు? నువ్వేం తయారు చేసుకున్నావు చేతుల్ని? కొందరైతే అంటే బుర్ర తీసుకెళ్ళి టపా 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 కొట్టేసుకుంటుంటారండి. ఎందుకు బుర్ర బాధేసుకుంటావు అలాగా? భర్త అంటే భార్య బుర్ర బాధేసుకుంటది కొన్ని సందర్భాల్లో. భార్య అంటే ఏమంటే భర్త వెళ్ళి గోడకి గుద్దేసుకుంటాడు తలకాయ. ఇలాంటి ప్రక్రియలు మీలో ఉన్నాయా? జాగ్రత్త, మీలో కొంతమంది ఉండొచ్చు, నాకు తెలియదు కానీ మీరు ఎవరికి ఉన్నాయో. కానీ తొందరపాటు నిర్ణయాల్లో తల కొట్టుకోవటం, మీకు మీరు హాని చేసుకోకండి. ఏమంటే అలా ఒక ఆవిడ, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి, ఎప్పుడు అలా ఆయన తిట్టినప్పుడు అలా తల గుద్దుకుంటుంది, తల గుద్దేసుకునేది. కొద్ది వయసులో చచ్చిపోయిందండి. అలా ఆయన ఇంకా బతుకుని ఆవిడ చచ్చిపోయింది. ఎందుకంటే ఆవిడ మెదడులోని నరాలు చివరికి ఆవిడ చచ్చిపోయే పరిస్థితి చిన్న వయసులో చచ్చిపోయిందండి. 45-48 టైంలో చచ్చిపోయింది. పిచ్చెక్కి చచ్చిపోయిందండి. నాకు ఇప్పుడు అర్థమైంది తర్వాత వీడికి ఎందుకు పిచ్చి వచ్చిందా అని. వాళ్ళ ఇంట్లో ఎవరు పిచ్చోళ్ళు లేరు, కానీ మాటికి బుర్ర గోడకేసి గుద్దుకుంటుంటే ఏమవుతాయి? లోన నరాలు కపాలం బద్దలైపోతా. లోన అసలుకి సున్నితమైన నరాలు, తల వెంట్రుకల కంటే సన్నటి నరాలు ఉంటాయి. అదేమాత్రం డ్యామేజ్ అయినా అంతే నీ పరిస్థితి. కొంతమంది ఆవేశంతో చేసే తప్పుడు పనులు, చేతులు కోసుకునే వాళ్ళు ఉంటారు, చేతులకు సెక్స్ చేసుకునే వాళ్ళు ఉంటారండి, కొంతమంది కాళ్ళకి సెక్స్ చేసుకునే వాళ్ళు ఉంటారండి. ఎందుకు తప్పుడు నిర్ణయాలు? ఎవరి మీద కోపం? దేవుడిచ్చిన దేహం మీద ఎందుకు చూపిస్తున్నావు? అది నీది కాదు. దేహాలు మనమా? అంటే తలకాయ నీదా, చెయ్యి నీదా, ఎవరిది? విలువ పెట్టి కొనబడినది దేవునిది. దాని మీద నువ్వు పగ సాధిస్తావేంటి? నువ్వు ఎదుటివాడి శరీరం మీద పగ సాధించడం తప్పే. అలాగే నా సొంత శరీరం కాబట్టి నా శరీరానికి హాని చేసుకుంటానంటే తప్పే. అది తొందరపడతాను, ఇది తొందరపడతాను.